పరిశుద్ధ నామమున మీ అందరికీ శుభములు కలుగును గాక. ఎందుకంటే ఎప్పుడైతే మనం దేవుడికి మొదటి స్థానం ఇస్తామో ఆయన కూడా మనకి ఏమి ఇస్తాడు? మొదటి స్థానం ఇస్తాడు. అయితే మనం దేవుడి విషయంలో ఎప్పుడైనా కూడా ఇందాక జ్యోతి బాధపడుతుంది అమ్మా, దేవుడి విషయంలో బాధపడు మొరపెట్టుకో, కానీ నీ మొరను ఆలకించే దేవుడు మన దేవుడు. సంధ్య ఆమె అన్నది ఎవరు వస్తుంటారు, మా వీళ్ళు అక్క చెల్లి ఎవరు రానియద్దు అన్నట్టు ఆమె బాధపడుతుంది. ఎవరి తరము కాదు, ఆయన చిత్తం ఉంటే ఆటోమేటిక్ నువ్వు వచ్చిన కూర్చున్నావంటే ఆయన చిత్తం ఉంటే అందరూ కూర్చున్నావు. నీ భర్త రవి కదా, రవి, కానీ అది నీ మీద ఆధారపడుతున్నావు. నీవు నీ భర్త కోసం కన్నీటి ప్రార్థన చేయి, ముఖాల ప్రార్థన. ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో మన దేవుడు నమ్మదైన దేవుడా కాదా? హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దేవుడు నమ్మి ఇక్కడ వచ్చినావు కనుక నీ భర్త కోసం నువ్వు ప్రార్థించు, నీ పిల్ల కోసం తప్పకుండా నీ ఆశ నెరవేరుస్తాడు. ఆశ జీవిని తృప్తిపరిచే దేవుడు మన దేవుడు. అమ్మ నువ్వు ఒకటి దేవుడు మన దేవుడు అమ్మ. ఆయన అసలు నువ్వు అన్నావు కదా, నీ ఆవేదన నాకు అర్థమైంది, బాధ అయితే ప్రేయర్ చేసిన గుర్తుందా? నేను ప్రేయర్ చేసినామా? అప్పటికే నీకేం కాదు, నీకు అక్కడ బ్యాగ్ తెచ్చుకుంటూ ఉంటే నొప్పి, అది నీకు తక్కువ అయితే నిజాన్ని కొద్దిగా మేలైందా లేదా? చెప్పుంచదు అయిందా? నువ్వు కూర్చోకుండా ఎంతో బాధపడదని కూడా కూర్చుంటున్నావు, అవునా కాదా? అంటే దేవుడు నీ ఎడల కృప చూపుతాడు. ఆమేన్. నువ్వు అన్నిటి ప్రార్థన చెయ్యి, తప్పకుండా దేవుడు ఎంత నచ్చుకుంటే అది ఇస్తాడు. దేవుడు ఎప్పుడు దేనికి ఆశపడడు. ఆయన ఇచ్చే దేవుడు, పుచ్చుకునే దేవుడా? ఇచ్చే దేవుడా? మన దేవుడు ఇచ్చే దేవుడు. హల్లెలూయా. మన దేవుడు ఇచ్చే దేవుడు, ఆయన దేనికి ఆశపడడు. అయితే నీ యొక్క ఎందుకు మీకు చెప్తున్నట్టే, మీరు ఇంత ఆయన ప్రణాళిక, ఆయన చిత్తం లేదు, ఆయన కృప మీ మీద లేదే మీరు ఇక్కడ ఎవరు, నేను కూడా కూర్చోలేదు, నేను కూడా రాలేదు. ఇప్పుడు బ్రదర్ శ్రీధర్ గారు ఆయన కూడా ఎవరు రాలేదు, ఆయన చిత్తం ఉంది ఇక్కడ, అంతే. అది ఆయన ప్రణాళిక. మీరు ఎవరు ఎట్టి విషయంలో ఏ విషయంలో మీరు బాధపడదు. ఎందుకంటే మన దేవుడు శక్తి గల దేవుడు, వాగ్దానం చేసి ఏం చేస్తాడు? నెరవేర్చే దేవుడు, మాట తప్పని దేవుడు, మంచి దేవుడు, గొప్ప దేవుడు. అది మీరు దయచేసి అది మైండ్లో పెట్టుకొని ఏ పని చేయాలా నువ్వు నిరాశతో ఆశ పాజిటివ్ అంటారు, నెగిటివ్ గా ఆలోచించారు. అమ్మ ఎవరైనా కూడా అందరూ పాజిటివ్ గా ఆలోచించి ఆయనను మీరు మనస్ఫూర్తిగా స్తుతిస్తే తప్పకుండా మీరు అనుకునే కార్యాలన్నీ ప్రతి ఒక్కటి యేసు నామమున జరగబడును గాక. ఆమేన్. అయితే ఇక మరి చెప్పుకున్న చాలా ఉంటుంది ఇది. అయితే మనం ఏంటంటే ఇలా మరియమ్మ గారు ప్రభుత్వాలు ఉందని చెప్పింది, దానికోసం ప్రభుత్వాలు అంటే ఏంటి, అసలు ఎందుకు తీసుకోవాలి, ఏ విధంగా ఉండాలి, మరి ఎట్లా తీసుకోవాలి, అది తీసుకుంటే దాని ప్రయోజనం ఏంటి, మరి ఏ విధంగా ఎట్లా మనము దానికి లోబడి ఉండాలి ప్రభుత్వాలు దాని మీద మరి ఇప్పుడే చెప్పిన వార్త ఏంటంటే అమ్మగారు మరి ఏదో మరి ఏ శోధన మరి ఏదైందో ఏం కదో కానీ ఆమె మరి ప్రభు వల్ల అది దానికి ఆమె తయారు కాలేదని చేయలేదని చెప్పింది. అందుకు మమ్మల్ని అందరినీ మరి దేవుడు కూడా ఆమెను కూడా క్షమించడం కాక. ఎందుకంటే మరి ఆమె 2 వారాల నుంచి తను చెప్తుంది, అన్న ఫస్ట్ వీక్ చేద్దామయ్యా, సెకండ్ వీక్ అయినా కంపల్సరీ చేద్దామన్నది జరగలేదంట. మరి అది ఎంతవరకు మరి దేవుడి చిత్తంలో లేదు, మరి ఏందో మరి అది ఒక
మరి దేవుడికే మనం ఆ విషయాన్ని అప్పగిస్తాం. అయినా కూడా మనము ప్రభువుల గురించి తెలుసుకుందాం. ఎందుకంటే అది ఇప్పుడు కాకుండా ఎప్పుడు కాకుండా అది ఎప్పుడైనా తీసుకునేది. దానిని గురించి తెలుసుకుంటే మీకు కూడా ఒక అభిప్రాయం, ఒక మంచి అరే నిజంగా ఈ విధంగా ఉంటుందా ప్రభువులు అంటే ఇదా అనేది కూడా మనకు కొంచెం తెలుస్తాయి కనుక తప్పకుండా మనం దాని గురించి చెప్తాము. మీకు చెప్పాలని ఆశతో వచ్చినా అదే మీకు చెప్తాము. ప్రభు ఆరాధన, ప్రభు వల్ల లేకుంటే ప్రభు వల్ల సంస్కారము, అట్లా రొట్టె విరుచుట, ఎత్తి పాత్ర వచ్చి ప్రార్థించుట, ఈ విధంగా ప్రభు వల్ల గురించి మనం చెప్పుకుంటాం. అవునా కదా? అమ్మ దీంట్లో ఎంతమంది బాప్తిజం తీసుకుని చేయలేదు కదా? ఏమనుకుంటున్నా? వెరీ గుడ్. జ్యోతి నువ్వు తీసుకోలే? ఎస్, దొరికిపోయిన దొంగ. నువ్వు ఎంత ఏడ్చినా కాబట్టి అంటే ఏమనుకోకమ్మా, దేవుడి మీద ఆలోచించి చెప్తున్నా. నువ్వు విషయం నవ్వుకుంటే ఎలా కాలం ఉండాలని నేను ప్రతిరోజు ప్రార్థనగా కోరుకుంటున్నా. నువ్వు అట్లే ఉంటావు. కానీ నువ్వు ఎప్పుడైతే నీకు రక్షణ అనేది ఎప్పుడు వస్తుందమ్మా చెప్పు. అమ్మ రక్షణ ఎప్పుడు వస్తుంది చెప్పండి? బాప్తిసం తీసుకున్నా. ఎస్, అందరు నమ్ముతారా? హల్లెలూయా, గట్టిగా చెప్పండి. ఎప్పుడైతే బాప్తిజం తీసుకుంటుందో ఒక్కొక్క దినం ఆ క్షణం నుంచి ఆమె అభివృద్ధి వస్తుందా రాదనేది నేను చెప్పను, ఆమె తెలుసుకుంటాను. అది మనిషిది ఏదైనా ఒక పొరపాటు ఉండదు. గుర్తుపెట్టు, నువ్వు రక్షణనే ఏ మాట చెప్పాలి. నువ్వు అసలు ప్రభు ఎందుకు లేట్ చేసావమ్మా? జ్యోతి అంటే ఇష్టం లేక కదా. ఇవేం చేస్తుంది తెలుసా అమ్మా? దాటాలా వద్దా, దాటాలా వద్దా? కరెక్ట్ అయితే కరెక్ట్, మాస్టర్ తప్పంటే అస్సలు నోరు దెబ్బ. అవునా కాదు? అక్కడే దెబ్బతింటున్నాడు. నువ్వు వేసి ఒక మేకలకు వస్తా, 10 మేకలకు వచ్చిన ఆయనకి నథింగ్, ₹1,00,000 కాదు, కోట్లు ఇట్లా ఇచ్చినా కూడా ఏమనుకుంటున్నా ఏసఐ అంటే దిమ్మది వీపోవాలని విద్యను లేవు. ఏసఐకి ఏం తప్పుంది అనుకుంటున్నావు తెలుసా? నువ్వు మేకడి ఏదని ఆఖరికి నీ ప్రారంభించిన తక్కువే అతడు ఆయన ఇచ్చింది. అవునా కదా? హల్లెలూయా, హల్లెలూయా. అది నువ్వు తొందరగా చేసుకో. నాకు అంటే అడగబుద్ధి అయితే అడిగినా బాప్తిజం కంపల్సరీ నువ్వు తీసుకో. అప్పుడే నువ్వు రక్షణ పొందుతావు. జ్యోతి ప్లీజ్ ఏమంటున్నా? దానికి ప్రిపేర్గా మరి ఏమంటుంది? సరేనా? అయితే ఈ ప్రభు వల్ల ప్రభు భోజనము లేకుంటే ప్రభు రాత్రి భోజనము ఇది ఏంటంటే ప్రభు వల్ల అనున్నది మనము సామాన్యంగా ఎప్పుడు తీసుకుంటామంటే మరి వీళ్ళందరూ ఈ రోజు ఏం వారం అండి? ఈ ప్రభు వల్ల అనేది ఒక ఆదివారం నాడే తీసుకోవాలంటే అది ఇప్పుడు కాదు. మన 2000 సంవత్సరాల క్రితం ఎప్పుడంటే కొన్ని ఏదంటారు సంవత్సరం నుంచి కూడా కొన్ని వేల సంవత్సరాలు కూడా ఈ ప్రభు వల్ల అనేది ఒక బిందుగా దీన్ని తీసుకోవడం. అది ఎప్పుడు ఆదివారం, ఆ సండే మాత్రమే దీన్ని తీసుకోవడము బైబుల్ పరిశుద్ధ గ్రంథంలో క్లియర్గా చెప్పబడింది. ఏ సండే అయినా తీసుకోవచ్చు. కానీ ఇది నెలకు 2 సార్లు తీసుకోవాలా, నెలకు 1 సారి తీసుకోవాలా, ప్రతి వారం తీసుకోవాలా, సంవత్సరాలు తీసుకోవాలా, లేకుంటే ఎప్పుడు తీసుకోవాలి మాత్రం వేరే మాత్రం క్లియర్గా ఇన్ని సార్లు అని రిక్స్ కండిషన్ గా ఏది మెన్షన్ చేయలేదు. కొందరు ప్రతి ఆదివారం తీసుకుంటారు. పెద్ద సంఘం ఉంటే అబ్బా కష్టమవుతుంది మరి మొదటి వారం తీసుకుంటారు, థర్డ్ వీక్ తీసుకుంటారు. అట్లా ఇంకో కొందరు ఏం చేస్తారు, సంవత్సరానికి ఒకసారి తీసుకుంటారు. అది కూడా చెప్తున్నారు. ఇంకా కొందరు ఉన్నారు, క్రిస్మస్ వస్తుందా పండుగ రోజు కూడా ప్రభు వల్ల తీసుకునే సంఘాలు ఉన్నవి. అమ్మ దయచేసి మనసంతా ఇక్కడే పెట్టినట్టు తొందరగా ముగిస్తా. నాకు మైక్ వస్తే ఇదిలో బుద్ధి కాదు, కానీ అది మీకు బోరు కొట్టి చేయకుండా ప్రభు వల్ల గురించి చెప్తా. నేను షార్ట్ అండ్ స్వీట్ గా చెప్తా, ఎందుకంటే ఆయన కూడా టైం తీసుకుంటూ మీకు కూడా టైం అయింది. తొందరగా ముగిస్తా, మీకు తొందరగా. అయ్యగారు మొదటిసారి
తీసుకోమని ఏమంటారు? బైబిల్ తీసుకో. కాబట్టి నీ చేతిలో నువ్వు ఎంత తొందరగా ఎంతో ముగిస్తా. 1 కొరింథీ అది అదండి ఫస్ట్ ఇచ్చారు. మత్తయి 26, 27. తర్వాత మార్కు 14, 22. ఇది జరగంటే నేను చెప్తాను. ఎందుకంటే దీని నుంచి స్టార్ట్ చేద్దాం. మత్తయి 26, 27 మార్కు 26, 27. వారు భోజనం చేయించుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినండి, ఇది నా శరీరం అని చెప్పారు. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోని మీరందరూ తాగుడి, ఇది నా రక్తం, అనగా పాపక్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. నెక్స్ట్ మార్కు 14:20-23. మార్కు 14:22, 14. వారు భోజనం చేయగా ఆయన ఒక రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి విరిచి వారికి ఇచ్చి, మీరు తీసుకోండి, ఇది నా శరీరం అను. పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని వారికి ఇచ్చాను. వారందరూ దానిలో తాగిరి. ఓకే. దెన్ లాస్ట్ ఇదేంటంటే 1 కొరింథీ 11, 24-26 మాట్లాడుతూ వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇది దీనికి లింక్ డాక్యుమెంట్. 11-24-26. 1 కొరింథీ 11 అధ్యాయము. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వల్ల పొందితిని. ప్రభువైన యేసు అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడానికి చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రని ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తమైన కొత్త నిబంధన, మీరు దానిలో తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడానికి చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రను తాగినప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్.